చంద్రబాబు నాయుడు గారు 1995లో మన ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా నేను అప్పుడు 4వ తరగతిలో 5వ తరగతిలో ఉన్నాను. బాగా గుర్తండి. అప్పుడు హైదరాబాద్ నిర్మాణంలో కూడా చాలా అప్పట్లోనే బిల్ గేట్స్ గారి దగ్గర నుంచి మన హైదరాబాద్ నిర్మాణానికి సైబర్ టవర్స్ కావచ్చు, ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ చూస్తున్నామో వాటి పునాదులు ఆ రోజుల్లోనే 1995లో మనకి బిల్ గేట్స్ ద్వారా తీసుకొని వస్తే 2000కి చాలా మంది యువత ఆ రోజుల్లోనే నేను చదువుకున్న 4వ తరగతి నాకు వచ్చి ఇంత నాలెడ్జ్ ఇంత ఏదైతే ఉందో గూగుల్ టెక్నాలజీ కూడా ఏం లేని రోజుల్లోనే మన ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు నుంచి యువత కోసం చాలా ఆలోచించి ఎంతో మంది ఇప్పుడు వస్తున్న ఎన్ఆర్ఐలు ఇప్పుడు వస్తున్న కంపెనీస్ మొత్తం కూడా ఆ రోజున ఆయన వేసిన ఫౌండేషన్తో చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదివి అక్కడ నుంచి వాళ్ళ టెక్నాలజీని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొద్దామని ఈవెన్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ 2 డివిజన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎంతో ముందు చూపుతో సెంట్రల్ గవర్నమెంట్ని వాళ్ళ యొక్క ఈవెన్ మన గూగుల్ వచ్చింది వైజాగ్కి. సో ఇదంతా విజన్ ఏ విధంగా ఉంది అంటే అప్పట్లో 2000లో నుంచి 24 గురించి ఆలోచించారు. ఇవాళ 2026లో 2047 నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా మన అమరావతిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చాలా ఈవెన్ నారా లోకేష్తో కానీ మన పవన్ కళ్యాణ్తో కానీ కలిసి మొత్తం కూడా కూటమి మొత్తం కూడా బాగా చేస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభోత్సవానికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ చేసే అన్నీ కూడా చాలా ఫ్యూచర్లో పిల్లలకి ఎంతో మందికి యువతికి ఉపాధి కల్పించే అవకాశంగా ఉంటాయి. కానీ ఇవేదో అలంకరణ ప్రారంభోత్సవం కోసం చేసేవి కావని మాకు చాలా గట్టి నమ్మకం. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఏదైతే నినాదం ఉందో దాన్ని ఇవాళ మన అమరావతిలో కళ్ళతో చూస్తున్నాం. ఇక్కడే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఇక్కడ చేసే వాళ్ళ కోసం ఇవాళ మీరు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కానీ మన రీజనల్ వారీగా అమరావతి, రాజమహేంద్రవరం, వైజాగ్, తర్వాత ఈవెన్ అనంతపురం ఇట్లా ఆర్టీఐ హబ్స్ అన్ని పెట్టి ఎంతో మంది బ్యాంక్స్ సపోర్ట్ ద్వారా ఎంటర్ప్రినర్షిప్, ఈవెన్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ పథకాలు కానీ ఇవన్నిటికీ గ్రామీణ యువత నుంచి డ్వాక్రా అయితే ప్రతి రైతులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు అందరికీ కూడా జాబుల కోసమే కాదు జాబ్ సృష్టించాలి అనే ఒక తపనతో 80-77 ఏళ్ళ వయసు నుంచి 80 ఏళ్ళ వయసు వరకు కూడా కష్టపడుతున్నారు. అతని మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ కోసం యువత అంతా కలిసి రావాలి, అభివృద్ధి కోసం ముందుకెళ్ళాలి.